అమెరికాలోని ఓ ప్రముఖ గ్రోసరీ స్టోర్ టార్గెట్ లో షాప్ లిఫ్టింగ్ కు పాల్పడిన ఒక భారతీయ మహిళ అరెస్ట్ అయింది. పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు బాడీ క్యామ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె భయంతో వణికిపోతోంది. ఏడుస్తూ ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ కనిపిస్తోంది. అయితే ఈ ఘటన ఇటీవల జరిగిందేం కాదు. ఈ ఏడాది జనవరి 15న ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు తమ బాడీ క్యామ్ తో రికార్డ్ చేసిన ఈ వీడియోను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. What's your primary language? What is it? Gujarati. Gujarati? Where is that from? India. India? How's it going? Hi, just my camera's on. Right now you're not free to leave. Okay, for investigation. Can you stand up for me so I can press you for weapons? Stand up for me. Thank you. Do me a favor, take a big breath. As deep in as you can. You gotta take a deep breath. One breath, not hyperventilate. వీడియోలో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె ఏడుస్తూ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆమె దాదాపు 40 నిమిషాలుగా అదే స్థితిలో ఉందని పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఆమె పోలీసులకు ఎలాంటి వివరాలు వెల్లడించలేకపోయింది. ఆమె భయంతో ఏమీ చెప్పలేకుండా ఉండడాన్ని మనం వీడియోలో చూడొచ్చు. I gotta be able to talk to you. If I can't talk to you, there's a reason like that I can't talk to you. Do you speak English? Not very good. Not very good. What's your primary language? Gujarati. What is it? Gujarati. Gujarati? Where is that from? పోలీసులు ఆమెతో మాట్లాడేందుకు ఆమె ఏ భాష మాట్లాడతారో అడిగారు. అందుకు ఆమె తడబడుతూ గుజరాతీ అని చెప్పింది. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారని అడగ్గా ఆమె ఇండియా అని సమాధానం ఇచ్చింది. పోలీసులు ఆమెకు ట్రాన్స్లేటర్ గాని ఇంటర్ప్రిటర్ గాని కావాలా అని అడిగితే ఆమె అవసరం లేదని చెప్తోంది. ఆమె ఊపిరి తీసుకోలేకపోతుండటాన్ని గమనించిన పోలీసులు ఆమెకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీశారు. కానీ ఆమె ఆ ప్రశ్నకు కూడా స్పందించలేకపోయింది. ఆమె శారీరక మానసిక పరిస్థితిని చూసి పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది ఇప్పుడు. అయితే ఈ వీడియో ఇప్పుడెందుకు పోస్ట్ చేశారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అలాగే ఆ మహిళ గుర్తింపు కూడా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ వీడియో ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐల పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. అటు అమెరికన్లు ఇండియన్స్ అంటే ఇంతే, ఇలాగే చిల్లర పనులు చేస్తుంటారు అని కమెంట్లు పెడుతుంటే, ఇండియాలో ఉండే వాళ్ళేమో దేశం కాని దేశం వెళ్లి ఇండియా పరువు తీయడం ఎందుకని దుమ్మెత్తిపోస్తున్నారు.